హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోసలు వేస్తున్నానండి. చాలా రోజుల తర్వాత దోస ప్రిపేర్ చేస్తున్నాననమాట. మేము ఆంధ్ర వచ్చాము కదండీ! ఆంధ్రాలో ఒక్కరోజు కూడా దోసలు వేసుకోలేదు. యాక్చువల్లీ మన శబరి అమ్మమ్మకి దోసలు, పూరి ఈ 2 బ్రేక్‌ఫాస్ట్‌లు చాలా ఇష్టం. నేను వెళ్ళినప్పుడల్లా ఇవి ప్రిపేర్ చేస్తా ఉంటాను. ఈసారి ఎందుకో అండి దోస చేయడానికి అసలు టైమే లేదనమాట. అక్కడ తిరగడం, ఇక్కడ తిరగడం అలాగే గడిచిపోయింది. ఈసారి ఊరు వెళ్ళాను గానీ, డేస్ చాలా తొందరగా గడిచిపోయాయి అని అనిపించిందండి. అత్తమ్మ అదే అంటున్నారనమాట ఫోను చేసినప్పుడల్లా. ఈసారి మీరొచ్చారు గానీ ఎందుకో మీతో సరిగ్గా టైమ్ స్పెండ్ చేసినట్టే అనిపించలేదమ్మా. అస్సలు బెమ్మ తీరలేదమ్మా అని అంటున్నారు. సో, డేస్ అయితే చాలా ఫాస్ట్‌గా గడిచిపోయాయి. మన శబరి అమ్మమ్మకి ఇష్టమైన పూరి 2, 3 టైమ్స్ చేశాను గానీ, దోసలు మాత్రం వేయలేకపోయానండి. సో, నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అమ్మమ్మకి దోసలు వేసి పెట్టాలి. మా పిల్లలు గూడా దోసలు తిని చాలా రోజులయిపోయిందనమాట. ఆంధ్రాలో అసలు దోసలు వేసుకొని తినలేదు గదా! అమ్మ దోస ప్రిపేర్ చేసి ఎన్ని రోజులయిపోయిందో, దోసలు వేయమ్మా అని ఒక 2 డేస్ బ్యాకే చెప్పారనమాట. సో, అందుకని ఇంక ఈరోజైతే దోసలు అయితే ఏశాను. సో, అందులోకి పల్లి, టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. సో, పిల్లలిద్దరికీ బాక్స్ అయితే పెట్టేశాను. వాళ్ళైతే స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు. మార్నింగ్ 7:00కే స్కూల్ కదండీ! పాపం 6:00కే నిద్ర లేస్తున్నారు. ఒక్కొక్కసారి నేను లేచినప్పుడే 5:30 ఆ టైంకే నిద్ర లేపేస్తున్నాను. సరిగ్గా నిద్ర ఉండట్లేదు పాపం. సరిపోవట్లేదనమాట. సో, నైటు 8:30 ఆ టైంకే పడుకోబెట్టేసేదాన్నండి. సో, ఇప్పుడు పడుకోవడం కూడా కొంచెం లేట్ అవుతుందనమాట. హోంవర్క్స్ అవి కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. ట్యూషన్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక 1 ½ అవర్ వాళ్ళు కింద ఆడుకోవడానికి వెళ్ళిపోతారండి. వాళ్ళు ఇంటికొచ్చేసరికి 7:30, 8 అవుతుందనమాట. అంటే కింద పార్క్‌లో ఆడుకొని ఇంటికొచ్చేసరికి ఆ టైం అవుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి భోజనం చేసేసి, మళ్ళీ కొంతసేపు హోంవర్క్స్ ఏమైనా ఉంటే చేసుకుంటున్నారు. సో, అందువల్ల ఏంటంటే వాళ్ళు పడుకునేసరికి 9:30 ఆ టైం అయిపోతుందనమాట. మార్నింగ్ లేవడానికి పాపం కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. సో, స్కూల్ టైమింగ్స్ చేంజ్ చేస్తే బావున్ను అని అనిపిస్తుంది. అంటే మామూలుగా 7:30 నుంచి 2:00 వరకు ఉంటుంది స్కూలు. ఇప్పుడు 7 నుంచి 12 వరకే అనమాట. ఇక్కడ వర్షాలవి ఎక్కువగా పడుతున్నాయి కదండీ! సో, అందుకని స్కూల్ టైమింగ్స్ అయితే చేంజ్ చేశారు. ఈ మంత్ అంతా గూడా టైమింగ్స్ ఇలాగే ఉంటాయనుకుంటా. ఇంకిక్కడ అర్జున్ అందరికీ హాయ్ చెప్తున్నారు. మామూలుగా ఏంటంటే చాలామంది కామెంట్స్‌లో అర్జున్ గారితో కూడా మాట్లాడించండి వీడియోస్‌లో అప్పుడప్పుడు అని అడుగుతున్నారు. నేను ఆంధ్రాలో ఉండగా ఆయన బర్త్‌డే అంటే జూన్ 26థ్ అర్జున్ బర్త్‌డే అనమాట. అప్పుడు కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. అసలు ఎన్ని కామెంట్స్ వచ్చాయో అండి. చాలా మంది విష్ చేశారు అర్జున్‌ని. ఆహ్, ఆ కామెంట్స్‌లో కొన్నిటికి నేను రిప్లై ఇచ్చాను. కొన్నిటికి అర్జున్ రిప్లై ఇచ్చారు. అయితే చాలామంది అర్జున్ అన్నతో రిప్లై ఇప్పించండి లక్ష్మి, ఒకసారి మాట్లాడించండి అని ఆ పోస్ట్‌లో కొంతమంది అడిగారనమాట. ముఖ్యంగా నాగశ్రీ అనే సిస్టర్ ఎలాగైనా సరే అర్జున్ అన్న చేత ఒక్కసారి హాయ్ చెప్పించండి అని అడిగారు. ఆయన వీడియోస్‌లో కనిపిస్తారు గానీ మాట్లాడించడం అంటే కొంచెం కష్టమే. సో, ట్రై చేస్తాను. ఆహ్, ఇంకిక్కడ పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను, అర్జున్ రిలాక్స్‌డ్‌గా బాల్కనీలో కూర్చొని ఒక గ్రీన్ టీ తాగేసిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని తలస్నానం చేసి దేవుని దగ్గర పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ నేను ఈ పూజ దగ్గర చూపిస్తున్న ఆ ధూప్ స్టిక్ స్టాండు, అగరొత్తులు వెలిగించాను కదండీ! ఆ స్టాండు. సో, అవి నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాననమాట. నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయండి పూజ దగ్గర. చాలా బాగా కనిపిస్తున్నాయి గూడా. సో, వాటి లింక్స్ నేను కింద ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే గనక తీసుకోండి. సో, వుడ్‌తో చేసినవనమాట. అంటే చెక్కతో చేసినవండి. క్లీన్ చేసుకోవడం కూడా చాలా బావుంటుంది. ఈజీగా ఉంటుందనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే గనక కింద ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను తీసుకోండి. ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ కిచెన్‌లోకైతే వచ్చేసానండి. చెప్పాను కదా! ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోసలు వేశాను అని. పిల్లలకి కూడా దోసలే బాక్స్‌లో అయితే పెట్టి పంపించేసానండి. అలాగే ఒక 2 దోసలు తిని కూడా వెళ్లారనమాట. దోస అంటే చాలా చాలా ఇష్టం వాళ్ళకి. ఒక 2, 3 డేస్‌కి సరిపడా దోస బ్యాటర్ రుబ్బుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. ఇంక ఈ 3 డేస్ ఒకరోజు దోసలు, ఒకరోజు గుంత పొంగనాలు అట్లా ప్రిపేర్ చేస్తాను. ఇంకా ముందు రోజు అర్జున్ వచ్చేటప్పుడు గోంగూర తీసుకొచ్చారండి. ఇక్కడ గోంగూర దొరకదు. అర్జున్ వాళ్ళ ఆఫీస్ దగ్గర గోంగూర మొక్కలైతే వేశారంటండి. చాలా ఫ్రెష్‌గా అయితే వచ్చిందంట. అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట.
ఎలా ఉన్నాయి దోశలు? దోశలు బాగున్నాయి. అర్జున్ని వీడియోస్లో మాట్లాడమని చెప్పండి, మాట్లాడించండి అని అడుగుతున్నారు కదా. ఏంటో చూపు. కనిపిస్తారు కానీ మాట్లాడడం ప్రాబ్లం. అవునా? మామూలుగానే ఎక్కువ మాట్లాడరు, మాట్లాడడం ప్రాబ్లం అనమాట. నాగశ్రీ అని ఒక ఆవిడ అర్జున్ అన్నతో హాయ్ చెప్పించండి అని అడిగారు. వాళ్ళ డాడీ లాగా ఉంటారంట మీరు. నాగశ్రీ గారు విలేజ్ బ్లాగ్స్లో కొన్ని బ్లాగ్స్లో అర్జున్ అనే చేత హాయ్ చెప్పించండి అని చాలా అడిగారండి. నాగశ్రీ గారి వాళ్ళ డాడీ సేమ్ అర్జున్ లాగే ఉంటారంటండి. ఆ ఫేస్ కట్స్, ఆ మాటలు అన్నీ కూడా వాళ్ళ డాడీ లాగే ఉంటాయంట. వాళ్ళ డాడీ రీసెంట్గానే పాపం ఎక్స్పైర్ అయ్యారంటండి. సో అర్జున్ అన్న కోసమే నేను మీ వీడియోస్ చూస్తున్నాను, అర్జున్ అన్న చూస్తే మా డాడీని చూసినట్టే ఉంటుంది, ఇట్లా కామెంట్స్ అయితే పెట్టారనమాట, హాయ్ చెప్పించండి అని. నాగశ్రీ గారు మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, మాట్లాడుకుందాం. అర్జున్తో కూడా డైరెక్ట్ మాట్లాడించడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకెక్కడ నేను గోంగూర ఉంది కదండి, ఇది పుల్ల గోంగూర. ఈ గోంగూరతో గోంగూర పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దీనికోసం ఫస్ట్ మనం గోంగూర నీట్గా క్లీన్ చేసేసుకుని ఈ విధంగా ఒక ప్యాన్లో గోంగూర వేసేసి కొంచెం ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట. గోంగూర చాలా తొందరగానే ఈ విధంగా దగ్గరికి అయిపోతుంది కదండి. గోంగూర కొంచెం దగ్గర పడిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసి మరొక్కసారి కొంచెం దగ్గర పడే వరకు మంచిగా కలిపేసుకోండి. ఈ గోంగూర కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. ఇది మనం రోట్లో వేసుకుని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుంటే పులిహోర టేస్ట్ ఇంకా బాగుంటుంది. బట్ నేను చేసింది కొంచెం పేస్ట్ లాగా అయిపోయిందనమాట. ఎలాగైనా మనకి ఉడికించుకున్న గోంగూర మిక్సీ జార్లో వేస్తే పేస్ట్ లాగే అయిపోతుంది కదండి. సో బట్ పర్వాలేదు. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఉడికించుకుని పెట్టుకున్న రైస్లో వేసి కలిపేసుకోవాలి. పులిహోర కోసం రైస్ కూడా మీరు కొంచెం పొడి పొడిలాడేలాగా వండుకుంటే బాగుంటుందండి. నేను కుక్కర్లో పెట్టేశాను, ఒక విజిల్ ఎక్స్ట్రా వచ్చేసింది అనమాట. అది కొంచెం ఎక్కువగానే ఉడికింది అనిపించింది రైస్. అలా కాకుండా రైస్ కూడా కొంచెం పొడి పొడిలాడేలాగా వండుకుంటే కనుక పులిహోర బాగుంటుంది. ఎందుకంటే మనం ఇందులో గోంగూర పేస్ట్ వేసి కలుపుతాం కదండి, అందుకని రైస్ మనకి కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలి. రైస్లో ఈ విధంగా గోంగూర పేస్ట్ వేసేసి రైస్ మొత్తం బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి. చేతులతో కలుపుకుంటేనే మంచిగా కలుస్తుంది. సో అందుకని నేను చేతులతోనే కలుపుతున్నాను. సో ఈ విధంగా రైస్ మొత్తం గోంగూర పేస్ట్ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. తాలింపు పోపు మీకు తెలుసు కదండి. ఆవాలు, పచ్చిమిర్చి, పల్లీలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, సో ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇందులో ఇంగువ కూడా వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పులిహోరలో ఎప్పుడైనా సరే ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చింతపండు పులిహోర అయితే కనుక అందులో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడైతే బెల్లం అవి ఏమీ యాడ్ చేయలేదు. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేశాను, ఎండుమిరపకాయలు కూడా వేశానండి. మనకి ఇది గోంగూర పులిహోర కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది, అందుకని పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఈ దోరగా వేయించుకున్న పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రైస్లో అయితే వేసేసుకోవాలి. నేను ఈ పోపు వేగుతున్నప్పుడు అందులోనే పసుపు, తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇంకా అన్నీ కలిపి ఈ విధంగా మనం రైస్లో వేసి కలిపేసుకోవాలి. గోంగూర పులిహోర మీరు ఇప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే పుల్ల గోంగూర ఉండాలండి. మనకి పుల్ల గోంగూర అని ఎలా తెలుస్తుంది అంటే కాడలు బ్లాక్ కలర్లో ఉంటాయి, కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి కదండి. సో అది పుల్ల గోంగూర అనమాట. పుల్ల గోంగూరతో చేసుకుంటేనే ఈ పులిహోర టేస్ట్ అద్దిరిపోతుంది. ఓన్లీ గోంగూర పేస్ట్ మాత్రమే కాదండి, గోంగూర ఉడకబెట్టుకుంటున్నప్పుడు మీరు అందులో తగినంత చింతపండు కూడా వేసుకోవాలి. సో అప్పుడే టేస్ట్ అనమాట. కొంతమంది ఓన్లీ గోంగూర వేస్ట్ చేస్తారు, అది అంత టేస్ట్ అనిపించదు. ఈ విధంగా ఇందులో చింతపండు కూడా కలుపుకుంటేనే సో టేస్ట్ బాగుంటుందన్నమాట, పుల్ల పుల్లగా. సో అర్జున్కి ఫస్ట్ టేస్ట్ చూపిస్తున్నాను, ఉప్పు అవి సరిపోయినాయా లేవా అని. సో చాలా బాగుంది అన్నారనమాట, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, చాలా బాగుంది అన్నారు. ఈరోజు అర్జున్ బాక్స్లోకి పులిహోర పెడుతున్నాను అనమాట. ఆయనకి నార్మల్గా పులిహోర రైస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అండి. వెజిటేబుల్ రైస్ కానీ, పులిహోర కానీ, ఎగ్ రైస్ ఇటువంటివి చాలా ఇష్టం.
నాకు కూడా పులిహోర అంటే చాలా ఇష్టం. మా అత్తయ్య గారు పెట్టిన పులిహోర తయారు చేస్తా ఉంటారనమాట మేము ఊరు వెళ్ళినప్పుడు. నేను వెళ్ళిన ప్రతిసారి చేయించుకొని తింటూ ఉంటాను. ఇంకా ఈ గోంగూర పులిహోర కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేసి చెప్పడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మా సాహితమ్మ తింటాది గానీ, మా సాత్విక్ అయితే ఈ పులిహోర ఇవన్నీ కూడా అస్సలు నోట్లో కూడా పెట్టుకోడండి. ఇంకా సాత్విక్‌కి సెపరేట్‌గా ఏమైనా వండాలి. సో, లేదంటే పెరుగు ఏమైనా ఊరగాయలు అంటే పచ్చళ్ళు ఉంటే సరిపోద్దండి సాత్విక్‌కి. పచ్చళ్ళు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ తింటాడనమాట. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయి, అర్జున్ ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను రిలాక్స్డ్‌గా కూర్చొని కొంతసేపు ప్రాణాయామ, మెడిటేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటానండి. ఇవి నేను ఊరు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే కంటిన్యూ చేయాలి, ఇలాగే చేసుకోవాలని అనుకుంటాను. బట్ ఊరు వెళ్తే ఎందుకో అండి అస్సలు కుదరదు చేసుకోవడానికి. ఇక్కడున్నప్పుడు మాత్రం రెగ్యులర్‌గా చేసుకుంటాను. ఈవినింగ్ టైమ్‌లో కూడా చేస్తాననమాట. ఇక్కడుంటే ఎలాగైనా నాకొక హెల్తీ రొటీన్ ఉంటుందండి. ఊరు వెళ్తే రొటీన్ చాలా వరకు చేంజ్ అయిపోతదనమాట. నేను ఊరు వెళ్తే కంపల్సరీ వెయిట్ గెయిన్ అయిపోతానండి. అక్కడ తినే ఫుడ్‌కి టైం ప్రకారం తినకపోవడం, ఇవన్నిటి వల్ల వెయిట్ గెయిన్ అవుతాను. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత నా రొటీన్ మొత్తం చేంజ్ అవుతుందనమాట. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. టైంకి తింటాను. ఈ విధంగా యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటాను. ఇంకా నేను వారాలవి ఉన్నప్పుడు, ఆ వారానికి సంబంధించిన నామాలు అవన్నీ కూడా అంటే శనివారం అనుకోండి గోవింద నామాలు ఇవన్నీ కూడా చదువుకుంటాను. చాలా డివోషనల్‌గా, చాలా హెల్తీగా అంటే నా రొటీన్ ఇక్కడ చాలా చాలా హెల్తీగా ఉంటుందనమాట. ఇంక నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాను. నేను వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా స్మూతీసు, ఓవర్ నైట్ ఓట్సు ఇవి ఎక్కువగా తింటున్నానండి. ఈరోజే దోసలైతే తింటున్నాననమాట. సో, దోస నా ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ అండి. చాలా ఇష్టం. సో, ఇంకా టమాటా చట్నీ కూడా చేశాను గదా! ఇంకా రిలాక్స్డ్‌గా కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో మీ సలహా చెప్పండి అని అడిగాను కదండీ! అసలు ఎన్ని కామెంట్స్ వచ్చాయో చాలామంది చాలా మంచి కామెంట్స్ పెట్టారండి. మీ కామెంట్స్ నాకు చాలా ధైర్యాన్ని, కాన్ఫిడెంట్‌ని ఇచ్చాయన్నమాట. నా మనసులో చాలా సందేహాలనమాట. పిల్లల గురించే అండి. ఎక్కువగా పిల్లల ఎడ్యుకేషన్ గురించి, పిల్లల గురించే నేను ఎక్కువగా ఆలోచించాను. బట్ చాలామంది చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు. చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. అందరికీ చాలా చాలా అంటే కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. మీ కామెంట్స్, మీరిచ్చిన సజెషన్స్ ఇవన్నీ కూడా నాకు చాలా చాలా హెల్ప్ అవుతాయండి. అలాగే నాలో ఒక మంచి కాన్ఫిడెంట్‌ని కూడా బిల్డ్ చేశాయన్నమాట. కామెంట్స్‌లో 90% అందరూ కూడా "లక్ష్మి అస్సలు భయపడొద్దు నువ్వు. ఏమీ ఆలోచించొద్దు. మీరు నలుగురు కలిసే ఉండాలి. పిల్లలు కూడా కొత్త లాంగ్వేజు చాలా తొందరగానే నేర్చుకుంటారు. అక్కడ క్లైమేట్‌కి కూడా చాలా తొందరగానే అలవాటు పడతారు. ఇంకా చిన్న పిల్లలే కదా! ఇంకొక కొత్త లాంగ్వేజ్ వస్తుంది కదా పిల్లలకి. ఎందుకు ఆలోచిస్తున్నావు? అస్సలు ఆలోచనలేమి పెట్టుకోవద్దు. ఎక్కడున్నా సరే నలుగురు కలిసి ఉండండి. ఒకవేళ నువ్వు అర్జున్‌ని వదిలేసి ఆంధ్రాలో ఉన్నా సరే ఎక్కువ రోజులైతే ఉండలేవు లక్ష్మి. ఎక్కువ రోజులు మేనేజ్ చేయలేము హస్బెండ్ లేకుండా. ఇట్లా కామెంట్స్ పెట్టారనమాట. మీ అందరి సజెషన్స్ నేను తీసుకుంటానండి. మీ అందరి కామెంట్స్ నాలో ధైర్యాన్ని నింపాయి. అలాగే మంచి కాన్ఫిడెంట్‌ని కూడా బిల్డ్ చేశాయండి. కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి చాలా చాలా థ్యాంక్స్. ఇంకిక్కడ ముందు రోజు నైటే బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా తీసేసాననమాట. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో వేసేసాను. ఇంకా నా పనంతా అయిపోయిన తర్వాత అవి తీసి తీగల పైన వేసేసాను. ఈరోజు ఎండొస్తుందేమో అని అనుకున్నానండి. అంటే మార్నింగ్ నుంచి మబ్బుగానే ఉంది. ఎండొస్తదేమో అనుకున్నాను గానీ, ఈరోజు సరిగ్గా ఎండ రాలేదు. ఇంకా అలా తీగల పైన వేసేసానండి. అంటే వాషింగ్ మిషన్‌లో ఆల్మోస్ట్ కొంచెం డ్రై అయిపోయి వస్తాయి కాబట్టి, ఇంకా ఈవినింగ్ వరకు ఉంచితే సరిపోతుంది. డాబా పైకి పట్టుకెళ్ళి వేద్దాం అని అనుకున్నాను గానీ, ఏ వర్షమో వచ్చిందనుకోండి మళ్ళీ పరిగెట్టుకుంటా వెళ్లి తీయాలి. సో, ఎందుకులే అన్నట్టు కిందే వేసేసాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చారు. ఏం చేస్తున్నావు చూబి? అది ఏంటది చూబి? రెడీ చేసావు కదా, ఏంటది దిష్టి బొమ్మ? మరి బొకేనా? బొకేనా? కింద ఏంటో రాసావు, ఇదేంటిది? హ్యాపీనా? బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తావు? ఈ గమ్ ఇవన్నీ తీసావు, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఫ్లవర్ పాటా? పాట్ ఏది? పాట్ ఏది? ఇప్పుడు నువ్వు అవేం వేస్ట్ చేయకు, లోపల చేసావు కదా తల్లి. ఇది బాగుంది, ఇది ఇలా ఉంచుకో.
బాగా చేసావమ్మా. ఇటువంటి క్రియేటివిటీస్ అన్నీ కూడా ఎక్కువ మా సాహితమ్మకి. ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. డ్రాయింగ్ వేసుకుంటుంది, బొమ్మలు వేస్తుంది. ఇటువంటివి క్రాఫ్ట్ ఐటమ్స్ అవన్నీ చేయడం బాగా ఇంట్రెస్ట్ మా చబ్బీకి కదమ్మా. సరే, భోజనం పెట్టేనా? అప్పుడే వద్దా నీకు? చిన్న నీకు పెట్టేనామా? ఓకే. ఏం వేసి పెట్టాలి? టమాటా పచ్చడి, నెయ్యి, పెరుగునా? ఓకే ఓకే ఓకే. భోజనాలు అయిపోయిన తర్వాత నేను అలా అంటే నిద్రపోవాలని అనుకోలేదండి. అలా పడుకున్నాను అనమాట. నిద్ర పట్టేసింది. నేను ఆఫ్టర్నూన్ టైంలో అస్సలు పడుకోనండి. ఒకవేళ ఎప్పుడైనా పడుకుంటే ఎందుకో తల అంతా పట్టేసినట్టు, హెడేక్‌గా ఉన్నట్టు అలా ఉంటదనమాట. సో, అందుకని ఎక్కువగా పడుకోను. సో, ఈరోజు ఎందుకో బాగా నిద్ర పట్టేసిందండి. మార్నింగ్ కూడా కొంచెం ఎర్లీగా నిద్ర లేస్తున్నాను. కొంచెం టైర్డ్‌గా అనిపిస్తుందనమాట. నేను లేచేసరికి మబ్బు పట్టుందండి. మళ్ళీ ఏ వర్షమన్నా పడితే ఈ బెడ్ షీట్స్ అన్నీ ఫుల్‌గా తడిచిపోతాయి అని, ఇంకా ఫస్ట్ లేచిన వెంటనే ఈ బెడ్ షీట్స్ అయితే తీసేస్తున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఇంక ఈవినింగ్ టైంలో ఈ మధ్య ఎటువంటి స్నాక్స్ ప్రిపేర్ చేయట్లేదండి. ఊరు నుంచి తీసుకొచ్చిన మిక్చర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి గదా! ఇంకా అవే తినేసి వెళ్ళిపోతున్నారనమాట. వాళ్ళు కూడా ఏమి అవి చేసి పెట్టమ్మా, ఇవి చేసి పెట్టమ్మా అని ప్రస్తుతానికైతే అడగట్లేదు. ఇంకా ఏవోటి తింటున్నారనమాట. ఊరు నుంచి తెచ్చుకున్న స్నాక్స్ అవి తింటున్నారు. లాస్ట్ వీడియోలో సాత్విక్ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా పెట్టాను కదండీ! సో, సాత్విక్ గురించి కూడా చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయనమాట. నేననుకున్నాను మీ అబ్బాయికి ఇంత కోపం ఏంటండి? చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నాడేంటి? ఇటువంటి కామెంట్స్ వస్తాయేమో అని అనుకున్నాను. సో, బట్ చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. సో, వాళ్ళ అక్క అంటే సాత్విక్‌కి చాలా ఇష్టం. వాళ్ళ అక్కని మంచిగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అలాగే ఉండాలి. సాత్విక్ లాగే ఉండాలి పిల్లలు. సైలెంట్‌గా ఉంటే ఈ కాలంలో కుదరదు లక్ష్మి. మాటకి మాట సమాధానం చెప్పాలి లక్ష్మి. ఈ కాలంలో పిల్లలు అలాగే ఉండాలి అని కామెంట్స్ పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. సాహితీ ఎందుకు అంత సైలెంట్‌గా ఉంది? సాహితీదే కదా గొడవ అని ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట. సాహితీ సాత్విక్‌కి ఫుల్ ఆపోజిట్ అండి. సాహితీ ఎదురు తిరిగి సమాధానం చెప్పదు. ఎవరైనా కొట్టినా కూడా తిరిగి కొట్టే రకం కాదనమాట. చాలా సైలెంట్ అండి. కొంచెం నెమ్మదిగా ఉంటదనమాట అర్జున్‌లాగా. మా సాత్విక్ అలా కాదనమాట. మా సాత్విక్‌ని ఎవరైనా కొట్టినా ఊరుకోడు. వాళ్ళ అక్కని ఎవరైనా ఒక మాట అన్నా కూడా వీడే వెళ్తాడనమాట గొడవకి. సాహితీ అయితే చాలా సైలెంట్‌గా ఉంటదండి. ఇంట్లోని కొంచెం సైలెంటే. సో, బయట ఎక్కడ ఉన్నా కూడా కొంచెం సైలెంట్‌గానే ఉంటది. ఎక్కువ మాట్లాడదు. బట్ ఆడపిల్లలే ఈ కాలంలో ధైర్యంగా ఉండాలండి. సో, దేన్నైనా సరే ఎదిరించాలి. సాహితమ్మకి అది కూడా చెప్తూ ఉంటాను. ఎవరైనా ఏమన్నా అంటే టీచర్స్‌కి కంప్లెయింట్స్ ఇవ్వడమో, లేదంటే నువ్వే సమాధానం చెప్పడమో చెయ్యమ్మా అని. బట్ టీచర్స్‌కి కంప్లెయింట్ ఇవ్వదు. సాహితీ కూడా గట్టిగా మాట్లాడదనమాట. అలా ఉండిపోతది. బట్ పక్కన మా సాత్విక్ ఉన్నాడు గాబట్టి కొంచెం పర్వాలేదనమాట ఇప్పుడు. మా సాత్విక్ అయితే అస్సలు ఊరుకోడండి. సమాధానం చెప్పేస్తాడు. మాటకి మాట చెప్తాడు. ఇప్పుడు ఓకే గానీ, ఇంకా పెద్దయిన తర్వాత ఎలా ఉంటాడో చూడాలి. ఇంకా 5:00 అయింది. సాహితీ, సాత్విక్ ఇద్దరు ట్యూషన్‌కి వెళ్తున్నారు. ట్యూషన్ మా ఇంటి పక్కనే గాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదండి. సో, వాళ్ళే వెళ్ళిపోతారు. టెన్షన్ ఉండదు. 1 ½ అవర్ ట్యూషన్ ఉంటుందనమాట. వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చేసరికి 6:30, 7 అవుతది. ఇంకా ఆ టైంలో మళ్ళీ కిందకి ఒక 1 ½ అవర్ ఆడుకోవడానికైతే వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంటి దగ్గరకొచ్చి ట్యూషన్ చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కాలనీలో కొంతమంది అమ్మాయిలు అడుగుతూ ఉంటారనమాట. మేము ఇంటికొచ్చి ట్యూషన్ చెప్తాము అని. అయితే కొంచెం ఎక్కువ చార్జ్ తీసుకుంటారండి. 3000 అలా తీసుకుంటారనమాట. మంత్లీ 3000-5000 అలా ఉంటుంది. వాళ్ళ ఇంటికే వచ్చి ఒక 2, 3 అవర్స్ ట్యూషన్ చెప్పి వెళ్ళిపోతారు. అలా మా ఇంటికొచ్చి చాలామంది అడుగుతూ ఉంటారనమాట. అక్క మేము ట్యూషన్ చెప్తాము పిల్లలకి. మంత్లీ ఇంత ఇవ్వాలి అని అడుగుతారు. అండ్ నాకు అది పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదనమాట. ఇప్పుడు ట్యూషన్‌కి వెళ్తున్నారు కదండీ ఇంటి పక్కన. ఆవిడ మా సాహితీ వాళ్ళ స్కూల్‌లో టీచర్ అనమాట. హిందీ టీచర్. ఆవిడే ఎప్పటినుంచో సాహితీ వాళ్ళకి ట్యూషన్ చెప్తున్నారు. సో, మంత్లీ 500 అనమాట ట్యూషన్ ఫీజు. సాహితమ్మకి 500, సాత్విక్‌కి 500 బానే చెప్తారులెండి. అంటే నేను హోంవర్క్స్ అవి చేయించొద్దు. ఓన్లీ ఆ రోజు చెప్పినవి రివిజన్ చేయించండి అని చెప్తూ ఉంటాను. ఇంకా సాహితీ వాళ్ళు వెళ్తున్నారు కదండీ! ఆ ట్యూషన్ టీచర్ ఇచ్చారనమాట ఈ హెల్తీ లడ్డు. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఇందులో రవ్వ, ఇంకా వేపిన శనగపప్పు పౌడర్ ఏవేవో మిక్స్ చేశారు. చాలా హెల్తీ అండి ఇది.
ఇక్కడ నార్త్‌లో స్పెషల్‌గా హెల్తీ లడ్డూస్‌తో ప్రిపేర్ చేసుకుంటారు. శీతాకాలంలో ఒక రకమైన లడ్డూలు, అలాగే మనకి సమ్మర్‌లో ఒక రకమైనవి ఏవో శరీరానికి చలవ చేసే ఇంగ్రీడియెంట్స్ ఏవో మిక్స్ చేస్తారు అందులో. నేను లాస్ట్ సండే వాళ్ళకి చికెన్ దమ్ బిర్యానీ బాక్స్‌లో పెట్టిచ్చాను కదండీ! వాళ్ళ ట్యూషన్ టీచర్‌కి. ఆవిడ బాక్సు ఖాళీగా ఇవ్వరనమాట. ఏవో ఒకటి పెట్టిస్తారు. ఆ బాక్స్‌లో ఈ చిన్ని చిన్ని లడ్డూలు పెట్టిచ్చారనమాట. చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. మీ మిస్ ఆ లడ్డూలో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వేశారు అనేది ఒక పేపర్ మీద రాసి ఇమ్మని చెప్పండి అని సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఈరోజు చెప్పాననమాట. సో, మిస్ చేత ఇంగ్రీడియెంట్స్ రాయించుకురండి, నేను కూడా ట్రై చేస్తాను లడ్డు అని. అర్జున్ కూడా చాలా నచ్చాయండి. మా పిల్లలైతే అస్సలు తినట్లేదు. సాహితీ, సాత్విక్ ఇద్దరు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఆ లడ్డూలో పైకి కనిపించాయనుకోండి అస్సలు తినరు. అదే డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసేసి వేసామనుకోండి అప్పుడు తింటారనమాట. సో, డ్రై ఫ్రూట్స్ వాళ్ళకి పంటి కింద పడకూడదు. అలాంటి లడ్డూలు అవి తినరనమాట. ఇక్కడ వాళ్ళు వింటర్ టైంలో, సమ్మర్ టైంలో సెపరేట్ ఇంగ్రీడియెంట్స్‌తో, అంటే వింటర్‌లో అయితే శరీరానికి వేడి చేసేవి ఇంగ్రీడియెంట్స్ వేసి లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటారండి. అంటే నువ్వులు, గోందు ఇవన్నీ వేసి గోందు లడ్డు అని ప్రిపేర్ చేస్తారు. అలాగే ఫూల్ మఖన, గోధుమ పిండి, డ్రై ఫ్రూట్సు, గసగసాలు ఇవన్నీ వేసి కూడా హెల్తీ లడ్డూస్ వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నాకు అప్పుడప్పుడు వాళ్ళ ట్యూషన్ టీచరే పంపిస్తూ ఉంటారనమాట. మనకి బయట స్వీట్ షాప్‌లో కూడా హెల్తీ లడ్డూ రెసిపీస్ అన్నీ కూడా దొరుకుతాయండి. చాలా బావుంటాయి ఇక్కడ. అంటే ఇక్కడ పాలు ఇవన్నీ కూడా ఎక్కువుంటాయి కదండీ! చిక్కటి పాలు అవి దొరుకుతాయి కదా! స్వచ్ఛమైన నెయ్యితో, వెన్నతో చేసిన స్వీట్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమసు. చాలా దొరుకుతాయి కూడా. ఇక్కడ నేను నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా తొందరగా ప్రిపేర్ చేసేస్తున్నాననమాట 6:00కి. పాపం మార్నింగ్ సాత్విక్‌కి కర్రీ ఏం లేదండి. టమాటా పచ్చడి, నెయ్యి వేసుకొని, పెరుగు వేసుకొని తినేసాడనమాట. ఇంకా మెయిన్‌గా సాత్విక్ కోసమే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ డ్రాప్ కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ అంటే సాత్విక్‌కి చాలా ఇష్టం. నేనైతే నైట్ డిన్నర్‌లోకి స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సో, మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగో, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి మ్యాంగో స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నైట్ భోజనం చేయననమాట. ఆ స్మూతీనే నా డిన్నర్ ఈరోజు. చాలా ఎర్లీగా స్మూతీ అయితే తాగేసానండి. 6 అయిందనమాట టైం ఇప్పుడు. 6:00కే నా డిన్నర్ అయితే అయిపోయింది. ఇక్కడ ఈ ఎగ్ డ్రాప్ కర్రీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఈ విధంగా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. అందులోనే ఒక టమాటో కూడా వేసానండి. ఒక చిన్న సైజ్ టమాటో కూడా వేసేసి మంచిగా మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బావుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసి, సో, దాంట్లో తగినంత వాటర్ వేసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇందులో వాటర్ ఎక్కువ వేసేస్తూ ఉంటారండి. ఆ ఎగ్ డ్రాప్ కర్రీ కొంచెం వాటరీగా లాస్ట్‌లో వాటర్ వచ్చేస్తా అలా ఉంటది కదా! మీరు వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే గనక కర్రీ మనకి కొంచెం థిక్‌గా గొజ్జులాగా వస్తుంది. సో, వాటర్ వేసుకున్న తర్వాత ఆ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా ఎగ్స్ డ్రాప్ చేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత గరిటె పెట్టి తిప్పొద్దండి. ఎగ్స్ వేసిన తర్వాత ఈ విధంగా మూత పెట్టేసుకోవాలనమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఆ ఎగ్స్‌ని టర్న్ చేసుకుంటే మనకి ఎగ్ డ్రాప్ కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇక్కడ అర్జున్ వచ్చారండి. అర్జున్ వచ్చేటప్పుడు వేడిగా సమోసాలు తీసుకొచ్చారు. తినకూడదు అని అనుకున్నాను గానీ, ఇంక వేడిగా ఉన్నాయి కదా! తినాలనిపించింది. కొంచెం ఒక హాఫ్ సమోసా అయితే తిన్నాననమాట. సరిగ్గా సాహితీ, సాత్విక్ వాళ్ళు భోజనం చేసే టైంకి ఈ సమోసాలు తీసుకురావడం వల్ల, వాళ్ళు సమోసాలు తినేసి సరిగ్గా భోజనమే చేయలేదండి. ఊరుకు ముందు నేను వంట చేసేసాను గానీ, ఈరోజు నైట్ ఎవ్వరు కూడా సరిగ్గా భోజనాలే చేయలేదు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, మెయిన్‌గా వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి నేచురల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.